నా పేగు తెంచుకొని పుట్టిన బిడ్డతో నువ్వు నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డవే అని నేను చెప్పలేకపోతున్నాను. మంగకు నేనే నీ కన్న తల్లినని చెప్పలేకపోతున్నాను తులసి. నిత్య, ఏంటి నిత్య ఎలా వచ్చావు? అది జై, నీతో ఒక విషయం చెప్పాలి. ఏ విషయం? అది నేను నువ్వే ఆ యమపాశం కోరలు చాచి ఆ జీవి కోసం వస్తోంది. ఆ చావుని ఆపడం నా తరమా మీ తరమా? ఆట కదరా శివ, నీకు ఇది ఆట కదరా? తోలు బొమ్మలను చేసి ఆడుపిస్తావు ఆట. చావు పుట్టుకలు నీకు ఆట కదరా భవ, ఆట కదరా శివ. పుట్టుట నిజము, గిట్టుట నిజము, నట్ట నడుమ ఈ నాటకము. నీ ఆట కదరా శివ, నీ ఆటే కదా. అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగత్కారణ సత్యదేవ దేవ ప్రియా వేద వేదార్థ సారా యజ్ఞ యజ్ఞోమయా నిశ్చల దుష్ట నిగ్రహ సప్తలోక సంరక్షణ సోమ సూర్య అగ్నిలోచన శ్వేత రిషభ వాహన శూలపాణి భుజంగ భూషణ త్రిపుర నాసరర్శన వ్యోమకేశ మహాసేన జనక మనసు హస్త. ఓం శివోహం, ఓం శివోహం, రుద్రరూపం భజేహం భజేహం. ఓం శివోహం, ఓం శివోహం, రుద్రనామం భజేహం భజేహం. అభం శుభం తెలియని అమాయకపు జన్మ తరాల నాటి కోపానికి బలి కాబోతోంది. నుదుటి రాత మారునా, చేతి గీత చెరుగునా? కాలత్రికాల నేత్ర త్రినేత్ర శూల త్రిశూల గాత్రం సత్య ప్రభావ దివ్య ప్రకాశ మంత్ర స్వరూప మాత్రం. వచ్చావు బంగారు, రా రా రా. అరే అయ్యో అయ్యో, ఆగండి. ఏంటి? లైటు. నానమ్మ, ఇంట్లో నుంచి బయటకు నడు.
లోపలికి అడుగు పెట్టావంటే చనిపోయిన అమ్మా నాన్న మీద ఒట్టు, చనిపోయిన అమ్మా నాన్న మీద ఒట్టు, చనిపోయిన అమ్మా నాన్న మీద ఒట్టు, చనిపోయిన అమ్మా నాన్న మీద ఒట్టు. ఏంటి వాతావరణంలో ఏదో తేడా కనపడుతుంది? కిచెన్ లో చూడు. ప్రణయ్ బాబుని పెళ్లి చేసుకో. డాక్టర్ పార్వతికి ఎలా ఉంది? హోప్లెస్. యాక్సిడెంట్ లో హరిలక్ష్మి చచ్చిపోతారు. ఆస్తి మొత్తం మన సొంతం అవుతుంది. వాళ్ళు వచ్చేవరకు ఆగలేవా? అప్పుడే సంబరపడిపోతావేంటి? వాళ్ళు చావడం ఖాయం. నువ్వు బ్రేక్స్ కరెక్ట్ గా తీసావు కదా? తీసాను. ఏంటే గోతిగా నక్కల్లా మీ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మమ్మల్ని చూస్తే మీకు నక్కలు కుక్కలే గుర్తొస్తాయా నాన్న? సోనీ అది మా నాన్నని పిల్లల్ని మేము జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదేగా నువ్వు చెప్పబోయేది? కాదు, మేము లేవని బాబాయ్తో పిల్లలతో పిచ్చి పిచ్చి వేషాలు వేయాలని చూస్తే మేము తిరిగి వచ్చాక తాట తీస్తాం. నమస్కారం. నమస్కారం. నమస్కారం గోకుల్ కృష్ణ గారు. అయ్యో ఏంటండి ఇది? మీరు నా కాళ్ళకి... నేను మీ అభిమానండి. మీ ప్రతి సంగీత కచేరీకి వచ్చేదాన్ని. మీ పరిచయం అప్పుడు నాకు దక్కలేదు. మీరు సినిమా గాయకులు అయ్యాక మీ పాటకి నేను పిచ్చిదాన్ని అయిపోయాను అనుకోండి. ఏంటి పిచ్చిదాని అయ్యావా? అవునండి, వీరి పాటలు పిచ్చిదాన్ని అయ్యాను. గోకుల కృష్ణ గారికి వీరాభిమానిగా మారాను. కాసేపు ఉండి కరెంట్ వచ్చాక చొక్కా ఇస్త్రీ చేయించుకుని వెళ్ళు. బ్యాంకుకి లేట్ అవ్వకూడదు, షర్ట్ కి ఇస్త్రీ లేకుండా వెళ్ళకూడదు, అంతే కదా? అంతేనమ్మా. నేను చేస్తాను. అమ్మా పద్మావతి, ఏం చేస్తున్నావమ్మా నువ్వు? బటన్స్ తీస్తున్నాను. ఇంకి ఏమన్నా మీ ఆయన అనుకున్నావా? రోడ్డు మీద కీట్ చేస్తాను, తేల్చేస్తాను అని మీరు నన్ను అంటూ ఉంటే నాకు మీది పిచ్చితనంగానే అనిపించింది. ఎంత పొగరే నీకు! పట్టుకొచ్చిన మేడం నార్సింగ్లా అని పక్కకుంటే ఇన్ని పట్టుకుని వచ్చు. ఎవరు పక్కన ఉంటే ఎవడో చెయ్యి రాస్తుంది మేడం. ఆయనకు తలనొప్పి వస్తే నన్ను అడగాలిగా మేడం, చాయ్ పెట్టు జన్మ మీద పడుకోబెట్టుకొని జండుమాం చూస్తుంది మేడం. ఏ ఎత్తడైనా చూస్తుందా మేడం? ఒక్కదాన్ని బాగుంటాడు. ఈమె బాత్రూమ్ లో తాను చేస్తే అది ఆ బాత్రూమ్ లో పోతాడు. ఈమె చూస్తుండగానే తాగి ఇచ్చేందంటే ముందు దండం పెట్టి అలా స్నానం చేస్తుంటే బాత్రూమ్ లో పోయింది మేడం. ఈయన చాతగా ఉన్నాడంట, ఈయన చాత కాక ఆయన ఈమె దగ్గర పట్టుకుంటుండంట. నన్నే సబ్లా ప్లాన్ చేసి ఇద్దరు కలిసి నన్ను చంపితే ఈమె ఎక్కడ పోదిగా. మరి ఎట్లా అన్నట్టు లెక్క? నువ్వు చెప్తే నా బిడ్డ ఆపుకుంటాని. నువ్వు మూసుకోలే గాంధీ, ఎక్కువ మాట్లాడుతుంది.
మరి మీనాతో ఉండకుండా ఆవిడతో ఎందుకుంటున్నావు? మనిషి కావు నువ్వు ఎన్ని సాయం చేసింది నీకు?